ఏం కమెంట్స్ మీ టీం మంచిగానే ఉన్నదనుకుంటున్నావా? మంచిగానే ఉన్నది బ్యా. ఆక్షన్ అయిపోయేసరికి మంచిగా సాలిడ్‌గా బిల్డ్ చేసిర్రు టీమ్‌ని. విరాట్ బ్రో మీ టీం కూడా మంచిగానే స్ట్రాంగ్ ఉన్నది. మనకు జరిగే మ్యాచ్‌లలో టఫ్ రావచ్చు మనకే. టఫ్ ఏంది బ్యా టఫ్. మా టీం చూసినావా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నదో. మీతోని 2 మ్యాచ్‌లుంటే 4 పాయింట్లొత్తయి. 3 మ్యాచ్‌లుంటే 6 పాయింట్లొత్తయి. చూసినావా ఎట్లా విసుకుతాం. తమ్ముడు మనం బరంపురం బ్యా ఆసూస్ టీమ్స్. ఓహో! సారీ అన్న చూసుకోలే. మనం ఆసూస్ కదా మర్చిపోయినా. కూల్ బాయ్స్ కూల్. అందరికి ఇట్లా కంపేర్ చేసుకొని చూడుర్రి. ఆర్‌సీబీ కంటే మనమే స్ట్రాంగ్‌గా ఉన్నాం. కానీ ఆర్‌సీబీని ఓడించాలంటే ఇంకేదో కావాలే. ఓ క్లాస్ అండ్ బ్రో మీకు ఏ రకంగా అట్లా అనిపిస్తుంది? బ్యాటింగ్‌లా, బౌలింగ్‌లా, ఫీల్డింగ్‌లా, కీపింగ్‌లా అన్ని రకంగా వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు మా టీంలో. అరే ఏంది బ్యా క్లాస్ అను మిమ్మల్ని ఓడించడానికి మీ ప్లేయర్ అయిన భువనేశ్వర్ కుమార్‌నే మేము తీసుకున్నాం. కానీ మీరు హర్షల్ పటేల్‌ని తీసుకున్నారు. అయినా బ్యాటింగ్ చేత్తాండా, బౌలింగ్ చేత్తాండో ఎవనికి అర్థం కాదు. ఎనీవే ఆల్ ద బెస్ట్. అవును విరాట్ అన్న. మా భువి అన్నను వదులుకొనుడు చాలా బాధాకరమైన విషయమే. బట్ ఎనీవే ఏం చేత్తాం మొహమ్మద్ షమియన్ నచ్చిండు. అది చూసుకుంటాడు అనుకుంటున్నాం. అవును గంతే తమ్ముడు. ఈ సీజన్‌లో మాటలు లేవు, మాట్లాడుకునుడు లేవు. ఓన్లీ పిసుకుడే. తమ్ముడు ఎనకయ్యారు. మీరు భువిని వదులుకోవడం ఎంత బాధాకరమైన విషయమో, మేము సిరాజ్‌ని, విల్ జాక్సన్ వదులుకోవడం అంతే బాధాకరమైన విషయం. అయినా ఏం చేత్తాం మన చేతిలో ఏం లేదు కదా! విరాట్ బ్రో చెప్పనంటే మేమే మళ్ళా భువిని కొనేవాళ్ళం. కానీ ఏం చేత్తాం భువి ఎక్కడనో లేట్‌గా వచ్చిండు ఆక్షన్‌లకి. ఇక పటేలు, షమి ఏమో ముందట వచ్చిండ్రు. అంటే ఏంది భయ్యా ఇప్పుడు మీరు షమీని కొనుక్కుంటే ఏం లేదు గానీ నన్ను కొనుక్కుంటే నచ్చిందని భయ్యా 10,00,00,000 పెట్టి. పంజాబ్ కన్నా, ఆర్‌సీబీ కన్నా, ఢిల్లీ కన్నా ఒక సీజన్ కప్ కూడా గెలిచిన. అదే క్యాప్ కూడా గెలిచిన. చెప్పండి భయ్యా ఏం తక్కువైంది భయ్యా మీకు? పటేలు అన్నీ ఎక్కువనే అయినాయి భయ్యా. నాకు తెలవదా నువ్వు ఎసొంటి ప్లేయర్‌వో. నీయవ్వ మా ఆర్‌సీబీలో ఉన్నప్పుడు ఏమేం చేసినావో కూడా తెలుసు నాకు. అది మా విరాట్ అన్నని అడిగి తెలుసుకోర్రి ఎసొంటి ప్లేయర్‌లను ఔట్ చేసిండో. ఒక్క ఓవర్‌లో 4, 5 వైడ్లు ఎత్తా సింపుల్‌గా. రప్పారప్. పోనీ పాటు మా దగ్గర షమి ఉన్నాడు, పటేల్ ఉన్నాడు, నేనున్నా, ఉనద్ కట్ ఉన్నాడు. నాతోని పేస్ ఆల్రౌండర్ మా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. మీ దగ్గర ఉన్న ఇటువంటి బౌలింగ్ యూనిట్ చెప్పురువే. మీ దగ్గర ప్యాట్ కమిన్స్, షమి ఉంటే మా దగ్గర జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, లొంగిడి ఎంగిడి, పేస్ ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ ఇంత మంచి ప్లేయర్లు ఉన్నారు మా దగ్గర కూడా. పోనీవే పాటిదారు తమ్ముడు. మా వాళ్ళు ఎట్లయినా 300 కొడతారు. ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌తో మాకు పనే లేదు. అయినా మా దగ్గర స్పిన్నర్ ఉన్నారు రాహుల్ చహర్. మీ దగ్గర ఉన్నాడా? మా దగ్గర రాహుల్ చహర్‌తోని అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఆడమ్ జాంపా వీళ్ళు కూడా ఎత్తారు స్పిన్ను. యెస్ మీ దగ్గర ఒక మంచి క్వాలిటీ స్పిన్నరే లేడు. ఇగ మీరేడ గెలుస్తారు మ్యాచ్‌లు? స్పిన్నర్ లేకపోతే మ్యాచ్ బిస్కెటే. ఎవడు చెప్పిండు బ్యా నేను స్పిన్ ఎయ్యని? మీ కళ్ళకి నేను కానత్తలేనా? నేను స్పిన్ చేసుడుండదు ఇసిరి మింగుడే బాల్‌ని. అవును ఈ బ్రో స్పిన్ ఎత్తడా, ఫాస్ట్ బౌలింగ్ ఎత్తడా, ఇసిరి మింగుతాడా అర్థం కాదు. గట్లనే నెట్స్‌లలో నాకు ఒకసారి ఇసిరి మింగిండు. ఇంజ్యూర్ కూడా చేసిండు. అయినా ఎవడు చెప్పిండు బ్యా మీకు నాకు అర్థం కాదు కానీ స్పిన్ అటాక్ లేదని మా టీంలో. నేను కూడా ఎత్తా స్పిన్ను. ఇంకా టిమ్ డేవిడ్ కూడా ఇసురుతాడు. స్పిన్ చేసుడు ఈజీ బ్యా. ఏంది స్పిన్ను బాలింగు స్పిన్ను బ్యాటర్ల గురించి మాట్లాడుర్రి. మేము కొడతాం ప్రతిసారి 300 కొడతాం. అవసరమైతే వై నాట్ 400 అని కూడా అంటాం. హాయ్ గైస్ అందరికీ. సో వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియో అనేది పార్ట్ 4 అయితే రాబోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ పైన. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వీడియో అయితే రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. కంప్లీట్గా బ్యాటింగ్ యూనిట్ గురించి కన్వర్జేషన్ అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.